ఇది ఏరియా 51 కదా. ఇది పూర్తిగా నిజమో, పూర్తిగా కల్పితమో, లేదా మధ్యలో ఎక్కడో ఉందో కాలమే చెబుతుంది. అమెరికా ఎడారి మధ్యలో ప్రపంచాన్ని సెంచురీస్గా అయోమయంలో పడేసిన ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం పేరు ఏరియా 51. వినేవారిలో ఆసక్తి, భయం, ఊహ ఆల్ మిక్స్ అయిపోతాయి. ఈ బోర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఒక్క విషయం మాత్రమే క్లియర్ అవుతుంది. ఇక్కడికి రావడమంటే ప్రాణాలపై రిస్క్. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ గోప్య సైనిక స్థావరం డెకేడ్స్గా ప్రజలకు దూరంగా ఉంచబడింది. గోప్య ఫైళ్లలో దాచిన రిపోర్ట్స్, ప్రయోగాలు, విచిత్ర దృశ్యాలు ఇవన్నీ ఏరియా 51 చుట్టూ మిస్టరీని ఇంకా పెంచాయి. సాధారణ విమానాలు చేయలేని మూవ్మెంట్స్, ఎడారి ఆకాశంలో కనిపించే దీస్ స్ట్రేంజ్ లైట్స్ చాలా మందిని షాక్కి గురిచేశాయి. దూరం నుంచి మాత్రమే చూడగలిగే ఈ బేస్ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న గ్రూమ్ లేక్ ప్రాంతం దగ్గరే ఏరియా 51 స్థాపించబడింది. కోల్డ్ వార్ కాలంలో కొత్త గూఢచారి విమానాలను పరీక్షించడానికి ఈ స్థలం పర్ఫెక్ట్గా ఉపయోగించారు అని ప్రభుత్వం చెబుతుంది. U-2 వంటి హై ఆల్టిట్యూడ్ స్పై ప్లేన్స్ మొదటిసారి ఇక్కడే పరీక్షించబడ్డాయని డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. ఆ ప్లేన్లను చూసిన ప్రజలు సాధారణంగా చూడని ఎత్తులో కదిలే కాంతులను యుఎఫ్ఓలుగా భావించడం మొదలుపెట్టారు. రాస్వెల్ క్రాష్ వంటి సంఘటనలతో ఏరియా 51 పేరు ఏలియన్స్, యుఎఫ్ఓలతో పర్మనెంట్లీ లింక్ అయ్యింది. అయినా నిజం ఏమిటో ఎవరికీ స్పష్టం కాదు. ఇక్కడ ఏలియన్ శరీరాలు దాచారట, క్రాష్డ్ స్పేస్షిప్స్ ని రహస్యంగా పరిశీలించారట. ఇవన్నీ మాత్రం ప్రజలు ప్రచారంలో పెట్టిన కథలే. ఇలాంటి ప్రయోగశాలలు ఏరియా 51లో ఉన్నాయనేది పూర్తిగా ఊహల మీదే ఆధారపడినని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది సాధారణ సైనిక పరీక్షా స్థలం మాత్రమే అని ఇయర్స్గా రిపీట్ చేస్తూ వస్తోంది. SR-71, బ్లాక్ బర్డ్, స్టెల్త్ టెక్నాలజీ, ఎక్స్పెరిమెంటల్ జెట్స్ ఇవన్నీ ఏరియా 51 ఎంజినీరింగ్ అద్భుతాలు అని పలువురు నిపుణులంటున్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా తమ కుటుంబాలకు పూర్తి వివరాలు చెప్పకుండా గోప్యంగా ఈ బేస్కి వెళ్లి వచ్చేవారని చెబుతారు. జానెట్ ఫ్లైట్స్ అని పిలిచే ఈ రహస్య విమానాలు లాస్ వేగాస్ నుంచి ఏరియా 51కి సిబ్బందిని తీసుకెళ్తాయని అబ్జర్వర్స్ చెబుతున్నారు. సరిహద్దుల దగ్గరికి ఒక్క అడుగు కూడా ఎక్కువ వేస్తే వెంటనే సెక్యూరిటీ వెహికల్స్ వచ్చి హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇక్కడ పనిచేసే సెక్యూరిటీను ఎంథూజియాస్ట్స్, క్యామో డూడ్స్ అని నిక్ నేమ్ పెట్టారు. మూవీస్, గేమ్స్, మీమ్స్ అన్నీ కలిపి ఏరియా 51ని ఒక పాప్ కల్చర్ ఐకన్గా మార్చేశాయి. కొన్ని సంవత్సరాల క్రితం స్టామ్ ఏరియా 51 అనే ఆన్లైన్ ఈవెంట్తో ప్రజలు జోకులుగా అయినా బేస్పై దాడి చేద్దామంటూ ప్లానింగ్ చేశారు. అయితే అధికారులు మాత్రం స్పష్టంగా హెచ్చరించారు, ఇది గోప్య సైనిక స్థలం లోపలికి వచ్చే ప్రయత్నం నేరమని. బయట ప్రపంచం ఎంత గోల చేసుకున్నా ఈ ఎడారి మాత్రం తన నిశ్శబ్దంతోనే ఏరియా 51ని కాపాడుకుంటుంది. శాస్త్రవేత్తలు మాత్రం ఏరియా 51ని అడ్వాన్స్డ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్గానే చూడాలని చెబుతున్నారు. అయితే కొన్ని క్లూస్, కొన్ని విచిత్ర దృశ్యాల వల్ల ఇది ఏలియన్స్ కేంద్రం అనే నమ్మకాన్ని చాలామంది వదులుకోవడం లేదు. కొంతమంది మాజీ సిబ్బంది తనకు విదేశీ సాంకేతికత చూపించినట్టు క్లెయిమ్స్ చేశారు. కాని కాంక్రీట్ ప్రూఫ్ మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రయోగం ఎన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ, సెన్సర్స్, రేడార్స్ కింద జరుగుతుందో ఊహించుకోవచ్చు. రాత్రివేళ రన్వేపై ఒక్క విమానం కదిలే సౌండ్ ఈ ఎడారి నిశ్శబ్దాన్ని మెల్లిగా చీల్చేస్తుంది. శాటిలైట్ ఇమేజెస్ వల్ల ఏరియా 51 మ్యాప్ మీద కనిపిస్తున్నా లోపల జరిగే పనులు మాత్రం ప్రపంచానికి ఇంకా పజిల్గానే మిగిలిపోయాయి. కొంతమంది అక్కడి కెమికల్ వేస్ట్ వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని కూడా కేసులు వేశారు. కాని వాటి వివరాలు కూడా పూర్తిగా బయటకు రాలేదు. ఇంతవరకు చూసింది మైత్తల మిశ్రమం, కొన్ని నిజాలు, కొన్ని ప్రశ్నలు అన్నీ కలిపి ఏరియా 51 లాంటి కథను తయారుచేశాయి. ప్రతితరం తన ఊహాశక్తిని, తన భయాలను, తన కలలను ఏరియా 51 మీద ప్రాజెక్ట్ చేస్తూ వచ్చింది. నిజానికి అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే, ఇహ ప్రపంచంలో మనమే ఒంటరివాళ్లా లేక మరెవరైనా ఉన్నారా అన్నది. శాస్త్రం మాత్రం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా టెలిస్కోప్స్, ప్రోబ్స్, మిషన్స్ ద్వారా సమాధానాల కోసం వెతుకుతూనే ఉంది. ఏరియా 51 అనేది ఒక స్థలం మాత్రమే కాదు,
మన మనసులో ఉండే అజ్ఞాతమనే తలుపుకి పెట్టుకున్న పేరు. రాత్రి చీకట్లు కరిగిపోతుంటే ఏరియా 51 మీద పడిన మన భయాలు కొంచెం తగ్గినట్టు అనిపించొచ్చు. కాని నిజం చెప్పాలంటే ఏరియా 51 గురించి నువ్వు నమ్మేదే నీ నిజం. ఏలియన్స్ ఉన్నారనినా లేరనినా. ఇది ఏరియా 51 కథ. పూర్తిగా నిజమా, పూర్తిగా ఊహా, లేక మధ్యలో ఎక్కడో ఉందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.